జగిత్యాల జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న ఓ రెవెన్యూ ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలికి సంబంధించిన 12 గుంటల భూమిని సాదా బైనామా ద్వారా భూభారతి కార్యక్రమంలో పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియలో ఎంక్వైరీ చేసి రిపోర్టు సమర్పించాల్సిన గిర్దవర్ రాహుల్ ఎంక్వైరీ విషయంలో జాప్యం చేస్తూ బాధితురాల నుంచి 50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చివరకు 40,000కు ఒప్పందం కుదరగా ముందుగా 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు రాహుల్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు జగిత్యాల డిస్టిక్ లోని బీర్పూర్ మండలంలో సిరిపురం గ్రామానికి చెందిన కంప్లైనెంట్ ఆమెకు సంబంధించిన 12 గుంటల భూమి సాదా బయానామా ద్వారా మోతీనగర్, గంగసముద్రం, నూతిపల్లి అనే ప్రాంతాల నుంచి ఆమె బీర్పూర్ గ్రామ పరిధిలో ఉన్న ఈ 3 ప్రాంతాల నుంచి ఆమె కొనుక్కున్న 12 గుంటల భూమిని సాదా బయానామా ద్వారా కొనుక్కుంటుంది. ఆమె దానికి సంబంధించి తహసీల్దార్ గారిని భూభారతి సదస్సు పెట్టిన కార్యక్రమంలో ఒక అప్లికేషన్ ఇస్తుంది. ఆమె ఆ 12 గుంటల భూమిని పట్టా చేయాలని చెప్పేసి ఆ భూభారత్ సదస్సులో ఇచ్చిన అప్లికేషన్ని ఆర్ఐ రాహుల్ గారికి, బీర్పూర్ మండల తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న ఆర్ఐ రాహుల్ గారికి తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా తహసీల్దార్ గారు 12 జూలై 2025 రోజు అతనికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. దానికి సంబంధించి అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉండగా అతను ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయడు, రిపోర్ట్ సబ్మిట్ చేయడు. దానికి సంబంధించి కంప్లైనెంట్ పలుమార్లు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఆర్ఐ గారిని కలవగా ఆర్ఐ గారు ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి కంప్లైనెంట్ దగ్గర అమౌంట్ డిమాండ్ చేసి అతను ఈరోజు కంప్లైనెంట్ దగ్గర నుంచి 30,000 రూపీస్ బ్రైబ్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అతని ఇంటి దగ్గర కంప్లైనెంట్ ఇంటి వద్ద అతను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మేము అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. కంప్లైనెంట్ ఇంటి దగ్గర ట్రాప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా వారు చేయాల్సిన పని గురించి అమౌంట్ డిమాండ్ చేసినట్టయితే ఏసీబీని సంప్రదించాల్సిందిగా, అదేవిధంగా 1064 ద్వారా వారు కంప్లైంట్ లాడ్జ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.